హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు దొంగలే అని 2 సంవత్సరాల క్రితమే చెప్పానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్లభాపూర్ గ్రామంలో పర్యటించిన కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 25 కోట్ల రూపాయలు తీసుకున్నది నిజం కాదా అని ఈటెల అంటున్నారని, ప్రమాణం చేద్దాం రా అని రేవంత్ సవాల్ విసిరితే ఈటెల మాట్లాడడం లేదని కౌశిక్ రెడ్డి అన్నారు. నేను ఎన్నోసార్లు 2 సంవత్సరాల క్రితమే చెప్పిన, ఇద్దరు దొంగలు, ఈటల రాజేందర్ గారు దొంగనే, రేవంత్ రెడ్డి గారు దొంగనే. నేను బై ఎలక్షన్స్ అయిన రోజు చెప్పిన, ఇదే ఈటల రాజేందర్ గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని కొన్నాడు అని ఆ రోజు నేను చెప్పిన. ఇలా నిజం తేలిందా లేదా? ఇలా వాళ్ళ లెక్కల కాడ తేడా వచ్చింది. ఈటల రాజేందర్ గారు నేను మాట్లాడుతూ ఉన్నాడు 25 కోట్లు తీసుకుంటూ రేవంత్ రెడ్డి అని. ఇది వాస్తవమే కదా? ఇవాళ కౌశిక్ రెడ్డి గారు చెప్పింది నిజం తేలింది కదా. నేను ఆ రోజు చెప్పింది ఏంది, ఈ రోజు వాళ్ళు మాట్లాడేది ఏంది? ఒకరో తడిబట్టలు ఇప్పి చార్మినార్ అమ్మవారి టెంపుల్కి వస్తావా తడిబట్టలు పోదాము అని ఒకరంటారు, ఇంకో రోజు సపోర్ట్ చేయరు. వీళ్ళిద్దరు దొంగలే అని నేను చెప్పింది ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పిన. ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, దొందే ఏ నాటికైనా నిజం బయటికి వస్తుందని నేను చెప్పిన ఆ రోజు. ఇవాళ స్వయంగా ఈటల రాజేందర్ గారి నోట్ల నుంచే ఇలా 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురు అని చెప్పిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో నేను తీసుకోలే అని చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయరి అంటే, ఇలా దీన్ని బట్టి ప్రజలారా వీళ్ళిద్దరు ఎంత పెద్ద లంగలో మీరు ఆలోచన చేయండి. ప్రత్యేకంగా మన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా ఆలోచన చేయండి. నేను ఆ రోజు చెప్పిన రోజు మీరు కొందరు నమ్మినరు, కొందరు నమ్మలే. కానీ ఇవాళ స్వయంగా ఈటల రాజేందర్ గారి నోటు నుంచే 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురని ఇవాళ చెప్పింది.